కాళేశ్వరం కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరు కానున్నారు. ఈ నెల 9న సోమవారం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. ఇక ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించనుంది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రబోస్ కమిషన్ ఇవాళ ఈటల రాజేందర్ ని విచారించేందుకు సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ని ప్రశ్నించనుంది. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించింది. ఈ వ్యవహారాల్లో ఆయన పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిషన్ విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఐఏఎస్లతో పాటు ఈ ప్రాజెక్టులో నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ కూడా, ముఖ్యంగా ఇంజనీర్లందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే వారు ఇచ్చిన అఫిడవిట్ల రూపంలో ఎవరైతే ఇంజనీర్లు కానీ అదేవిధంగా ఐఏఎస్లు ఇచ్చిన అఫిడవిట్ల రూపంలో ఇచ్చిన ఏదైతే సమాచారం ఉందో దాని ఆధారంగా మిగతా నేతలను కూడా విచారణ చేయాలని చెప్పేసి భావించింది. వీటితో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన దర్యాప్తు రిపోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా బేస్ చేసుకుని ముఖ్యంగా రాజకీయ నాయకులను కూడా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఎందుకంటే ఐఏఎస్లు కానీ అదేవిధంగా ఇంజనీర్లు గత ప్రభుత్వ పాలకులు ఏవైతే ఆదేశించారో వాళ్ళ సూచన మేరకే, వారి నిర్ణయం మేరకే మేము ముందుకెళ్లామంటూ కూడా వారు సూచన అభిప్రాయపడ జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీనికి సంబంధించి, ఎందుకంటే బరాజ్లకు సంబంధించిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే కొన్ని గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన మిగతా దర్యాప్తు చేయడానికి, అంటే వారిని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కమిషన్ భావించింది. అందులో భాగంగానే చంద్రబోస్ కమిషన్ దీనికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా చేస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ వీరిని కూడా పిలవాలని చెప్పేసి నిర్ణయించి వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన కమిషన్ ముందుకు వచ్చి కమిషన్ ఏమేమైతే అడిగే ప్రశ్నలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొంతమందికి దాదాపు 33 మంది అధికారులను అందులో వారిని నేరపూరితంగా వివరించారని చెప్పేసి అభిప్రాయపడడం జరిగింది. వీటితో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అక్కడ స్థల మార్పు కానీ అదేవిధంగా నిధుల అంశాలకు సంబంధించి కానీ నిర్మాణ లోపాలు కానీ ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎన్డీఎస్ఏ కూడా అభిప్రాయపడింది. కాబట్టి వీటితో పాటు ముఖ్యంగా అధికారులు ఏవైతే చెప్పారో గతంలో పాలకులు సూచన మేరకే మేము నిర్ణయం తీసుకోమని చెప్పారు. కాబట్టి అప్పటికి పాలకులు భాగంగా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ చాలా కీలకమైన స్థానంలో ఉండడం, కొన్ని కమిటీలకు సంబంధించి కూడా అందులో సభ్యుడిగా ఉండడంతో ఆయనను పిలిచి విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ భావించింది. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ను ఈరోజు పిలవడం జరుగుతుంది. అయితే కమిటీలతో పాటు సెకండ్ టర్మ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఏదైతే నిర్మాణానికి సంబంధించి తుది దశలో భాగంగా దానికి సంబంధించి లాంచింగ్ సంబంధించిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాలకు సంబంధించి కానీ వాటిని అబ్జర్వేషన్ కానీ పరిశీలన అంతా కూడా ఈటల రాజేందర్ చేశారు. వీటితో పాటు ముఖ్యంగా నిధులకు సంబంధించిన అంశానికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేయడం కానీ, ముఖ్యంగా అక్కడ బరాజులు పూర్తి స్థాయిలో నిర్మాణం కాకముందుకే వీటిని నిధులు మంజూరు చేయడం కానీ వీటన్నిటిపైన కూడా మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగానే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా పిలిచి విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇవ్వడం, ఆయన కూడా ఈ రోజు కమిషన్ ఎదుట హాజరవుతున్నారు. ఈ రోజు ఈటల రాజేందర్ ఇచ్చే వివరణ అనేది చాలా కీలకంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్దర్ గా హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ రోజు అది ముఖ్యమైన, అంటే పొలిటికల్ లీడర్లకు ఏవైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో వాటిని అధికారుల నుంచి ఐఏఎస్ల నుంచి ఈ విధంగా అయితే అఫిడవిట్ల రూపంలో తీసుకున్న వాటిని బేస్ చేసుకుని ఈ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇచ్చే సమాధానాన్ని బేస్ చేసుకొని కూడా హరీష్ రావును విచారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హరీష్ రావు చెప్పే సమాధానాలను బేస్ చేసుకొని కేసీఆర్ కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ ప్రాసెస్ సంబంధించి త్వరితగతిన పూర్తి చేసి దీన్ని ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కాళేశ్వరం కమిషన్ భావిస్తుంది. ఎందుకంటే గతేడాది మార్చిలో వేసిన కమిషన్ సంబంధించి వివిధ దశల్లో ఇప్పటికే దాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కమిషన్ కూడా భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఒక నిర్ణయానికి సంబంధించి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఎందుకంటే దీనికి రిపేర్లు కానీ దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా ముందుకెళ్లాలంటే కనుక కమిషన్
దర్యాప్తును పూర్తి స్థాయిలో వేగవంతం చేసి దాన్ని కంప్లీట్ చేసేసి ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు అధికారులు కానీ ఐఏఎస్లు ఇంజనీర్లు కానీ అందరినీ పూర్తి స్థాయిలో ఇప్పటికీ విచారణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఈ ముగ్గురు కూడా విచారణ చేసిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కూడా కమిషన్ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈటెల రాజేందర్ను పిలవడం జరిగింది. ఈటెల రాజేందర్ 11:30 గంటల సమయంలో కమిషన్ ఎదుట హాజరవుతారు. ఆయన కమిషన్ ను కూడా బహిరంగ విచారణ ఉంటుంది కాబట్టి బహిరంగ విచారణలో భాగంగా అది చెప్పే అంశాలను బేస్ చేసుకొని మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ధనలక్ష్మి, ప్రతాప్, ప్రధానంగా ఎటువంటి అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రశ్నలు సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఈటెల రాజేందర్ ప్రధానంగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అట్లాగే కేబినెట్ లో కూడా చాలా కీలకమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సీఎం కేసీఆర్ అనేక కమిటీలలో కూడా ఈటెల రాజేందర్ ను కూడా కమిటీ సభ్యుడిగా వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉంటూ కూడా నిధుల మంజూరుకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్ ను కూడా పిలిచి విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఈటెల రాజేందర్ కు సంబంధించి ముఖ్యంగా నిధుల విడుదలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ కార్పొరేషన్ నుంచి కూడా ఏవైతే కంపెనీ నిర్మాణ సంస్థలకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుందో దానికి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైన అంశాలు అయితే ముడిపడి ఉన్నాయని కూడా కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. ముఖ్యంగా అధికారులను దీనికి సంబంధించి ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావును కూడా ప్రశ్నించినప్పుడు ఆయన చాలా సూటిగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సూచన మేరకే మేము నిధులంతా కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మొదట్లో ఏదైతే నిర్మాణం ద్వారా ఆదాయం ఎంత వస్తుందని భావించిందో ఆదాయానికి సంబంధించి పూర్తిగా విరుద్ధంగా రావడం, దానికి సంబంధించి పొంతన లేని విధంగా ఉండడంతో దీనికి సంబంధించిన అంశాలపైనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని చెప్పేసి మొదట్లో భావించారు. దానికి అనుగుణంగానే ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే నివేదికలు కూడా రూపొందించారు. కాబట్టి ఎందుకు ఈ విధంగా రూపొందించారు, ఈ విషయంలో ఎవరికి హస్తం ఉందనే దానిపైన కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల ప్రతి ఏటా ఆదాయం వస్తుందని చెప్పేసి రూపొందించడం జరిగింది. ఎందుకంటే మంచినీటిని సరఫరా చేయడం ద్వారా కానీ, అదేవిధంగా పరిశ్రమలకు నీటి కేటాయించడం కానీ, అదేవిధంగా వివిధ అంశాలకు సంబంధించి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందన్నారు. దీనికి సంబంధించి రాకపోవడం పట్ల ఎందుకు ఇది జరిగిందనే దానిపైన ప్రధానంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈటెల రాజేందర్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది కమిషన్. థాంక్యూ ప్రతాప్.